ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో తిరుమల భవనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. గత 10-15 సంవత్సరాలుగా అద్దెలు మన మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ పెట్టారు అధ్యక్ష. దాదాపు 132 కోట్లు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్న టీటీడీ భవనాల అద్దెలు పెండింగ్ పెట్టారు. తిరుపతి అభివృద్ధికి చాలా కుంటుపడతా ఉంది అధ్యక్ష. తిరుపతి కార్పొరేషన్లో వచ్చే రెవెన్యూ, శాలరీలకు, లైటింగ్లకు, మినిమం ఖర్చులకు, ఇతరత్ర మిస్లేనియస్ ఎక్స్పెండిచర్కే సరిపోతుంది అధ్యక్ష. తిరుపతి తిరుమల దేవస్థానం అంతా ఒకటే అధ్యక్ష. తిరుమల వాళ్ళు ఈ బకాయిలు ఉన్న అతిథి భవనాలు, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, అదేవిధంగా చాలా తిరుమలకు సంబంధించిన సముదాయాలు ఎక్కువ తిరుపతిలోనే ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా తిరుపతికి ప్రతిరోజు తిరుపతికి ఒక 50-60 వేల మంది నివాసం ఉండే విధంగా హోటల్స్, హోమ్ స్టేలు, గెస్ట్ హౌస్లు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. 50,000 మంది కింద నుంచి పైకి దర్శనానికి వెళ్తున్నారు ప్రతిరోజు. కొండపైన ఒక 20,000-30,000 మందికే అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి తిరుపతికి ప్రాధాన్యత తిరుమల నుంచి, టీటీడీ వాళ్ళ నుంచి సహకరించాలని, లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అద్దె భవన్లో ఉన్నారు అధ్యక్ష. ఉండే బిల్డింగ్ని కొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టారు స్మార్ట్ సిటీ ఫండ్స్లో. అది సగంలో ఆగిపోయింది. దాదాపు 100 కోట్ల ఎస్టిమేట్లో 70 కోట్ల పని పూర్తయింది. ఒక 30 కోట్లు పేమెంట్ ఇచ్చారు. ఇంకా 30-40 కోట్ల పేమెంట్ ఇవ్వాల మున్సిపల్ కార్పొరేషన్ భవన్కు. నిధులు లేకుండా ఆగిపోయింది. బిల్డింగ్ కూడా ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు కార్పొరేషన్ మీటింగ్ జరిపించుకోవాలంటే యూనివర్సిటీ క్యాంపస్కు పోయి సెనేట్ హాల్లో దానికి బాడుగ కట్టి అక్కడ కార్పొరేషన్ మీటింగ్ జరిపించుకుంటున్నారు. కార్పొరేషన్ బిల్డింగ్ అద్దె భవన్లో ఉన్నారు. ఇవన్నిటికీ తిరుపతి తిరుమల పార్ట్ కాబట్టి తిరుమల వాళ్ళు అన్నిటికీ సహకరించాలి. ఆ మున్సిపల్ ట్యాక్స్ ని వెంటనే మీ ముఖ్యమంత్రి గారికి చొరవ తీసుకొని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీ ద్వారా వాళ్ళకు తెలియజేసి మున్సిపల్ ట్యాక్స్లు వచ్చే విధంగా తొందరగా పే చేసే విధంగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష.